మేడారం ప్రాంగణం జనసంద్రంగా మారింది. మహాజాతర కంటే ముందే సమ్మక్క సారలమ్మ దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. కొంతమంది భక్తులు పాదయాత్రగా వనదేవతల దర్శనం కోసం వస్తున్నారు. ఇక వరంగల్ నుండి 150 మంది భక్తులు పాదయాత్రగా మేడారం చేరుకున్నారు. ప్రతిసారి పాదయాత్రగా మేడారం చేరుకొని అమ్మవారులను దర్శించుకుంటామని భక్తులు చెబుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించినటువంటి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి అందజేస్తారు. మేడారం సన్నిధిలోని వనదేవతలైన సమ్మక్క సారలమ్మను దర్శించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తా ఉన్నారు. ఇటు తెలంగాణ రాష్ట్రమే కాకుండా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వచ్చి ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చి ముందస్తు మొక్కులతో మేడారం జనసంద్రంగా మారుతుంది. అనేక మంది వాహనాల్లో కావచ్చు భక్తులు ఎలా అయినా వీలైతే అలా చాలా మంది వచ్చి మొక్కులు చెల్లిస్తారు. కానీ కొంతమంది వరంగల్ నుంచి పాదయాత్రగా మేడారం క్షేత్రానికి మేడారం సన్నిధికి చేరుకొని అమ్మవార్లను కాసేపట్లో దర్శించుకోబోతా ఉన్నారు. ఎప్పటి నుంచి వీరి పాదయాత్ర కొనసాగుతుంది, పాదయాత్రగా ఎందుకు సమ్మక్క సారలమ్మ అమ్మవారి దగ్గరికి రావాలనుకున్నారు, ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చారా, ఈసారి మూడుసారి ఒకసారి వాళ్ళతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నించారు. ఎందుకు మీరు పాదయాత్రగా సమ్మక్క సారలమ్మ సన్నిధికి రావాలనుకున్నారు, ఏం చెప్తారు? అయితే ఇప్పుడు మేము 2000 సంవత్సరం నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని మేము అమ్మవారి దర్శించుకోవడానికి రావడం జరిగిందండి. అప్పటి నుంచి మా తాతల తండ్రి నుంచి మేము వస్తూనే ఉన్నాం. అమ్మవారు చాలా మహిమగల దేవత. ఆ తల్లిని అనుకొని మేము ఒక కోరిక అనుకుంటే ఆ కోరిక నెరవేరుతుంది. అట్లాగనే లాస్ట్ టైం నుంచి గతప్పుడు మేము ఆ 2000 సంవత్సరం నుంచి పాదయాత్ర చేసుకుంటూ వస్తూనే ఉన్నాము. లాస్ట్ టైం కూడా మేము 2024లో పాదయాత్ర చేసి వచ్చినాం. కాకపోతే కూడా అప్పుడు సదుపాయం కొద్దిగా అంత అనుకూలంగా లేదు. అంత గుడి కూడా అంతా అప్పుడు నార్మల్గానే ఉండేది. ఈరోజు ఈ గుడి చాలా అద్భుతంగా చాలా వరకు డెవలప్మెంట్ చేయడం జరిగింది. రెండోది అమ్మవారు కూడా సత్యంగాల దేవత. మేము ఏదైతే కోరుకొని మేము ఆ తల్లిని పాదయాత్ర చేస్తామో ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. అమ్మ మీ ఈ కోరిక కోరుకొని మేము పాదయాత్ర చేస్తున్నాము, మాకు ఆ కోరిక నెరవేరాలంటే మేము నడిచి వచ్చిన ఒక 6 నెలల సంవత్సరం లోపు ఆ కోరిక నెరవేరింది. అట్లా ప్రతిసారి మేము నడుచుకుంటూ వస్తూనే ఉన్నాం. ప్రతి సంవత్సరం ఒక్కొక్క మొక్కుతోటి మేము ఇక్కడికి వచ్చి ఆ తల్లిని దర్శించుకోవడం జరిగింది. అలాగనే ఈ రోజు కూడా 100 కిలోమీటర్లు మేము పాదయాత్ర చేసుకుంటూ వచ్చి ఆ తల్లిని ఒడిబాల బియ్యంతో మేము చాలామంది రావడం జరిగింది. ఇప్పుడు కూడా మేము అదే రకంగా ఆ తల్లిని దర్శించుకోవడం వచ్చినాం. గుడి కూడా చాలా డెవలప్మెంట్ చేశారు. శిల్పాలు తర్వాత రోడ్లు అయితే ఉంది, అన్ని విధాలుగా చాలా డెవలప్మెంట్ బాగుంది. అప్పటికి ఇప్పటికే గుడి చాలా వరకు డెవలప్మెంట్ అయింది. గతంలో అయోధ్య గుడి ఎలాగ డెవలప్మెంట్ చేశారో అలాగే మన మేడారం కూడా పెద్ద కుంభమేళంలాగా మనకి చాలా అద్భుతంగా తయారయ్యడం అనేది చాలా సంతోషం, చాలా గర్వంగా ఉంది. ఆ తల్లి ఇంత డెవలప్మెంట్ అవ్వడం అనేది మాకు చాలా ఆనందం. మీరు ఏ ప్రాంతం నుంచి వచ్చారు, ఎంతమంది వచ్చారు, ఎప్పుడు బయలుదేరారు? మేము 16వ తారీఖు శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల బయలుదేరామండి. దగ్గర 150 మంది దాకా వెళ్ళాము. కాకపోతే కొంతమంది ఇంకా నడుచుకుంటూ వస్తూనే ఉన్నారు. వాళ్ళు మధ్యాహ్నం లోపు వాళ్ళు కూడా చేరుకుంటారు. మేము ఇప్పటి వరకు ఒక 15 మంది మేము ముందు రావడం జరిగింది. ఈ 15 మంది మేము 3 రోజులు యాత్ర చేయటం జరిగిందండి. నైటు ఉదయం నడుచుకుంటూ వచ్చేసినాం. ఆ తల్లి శరణాలు చెప్పుకుంటూ ఈ టైంకి చేరుకున్నాం. నిన్న 16వ తారీఖు తెల్లవారుజామున బయలుదేరాం. ఈరోజు సాయంత్రం 6 గంటలకల్లా మేము జంపనబాకు వచ్చి స్నానం చేసి ఆ అమ్మవారు ముక్కు చెల్లిద్దామని గదిలుగా రావడం జరిగింది. మీరు చెప్పండి, ఎట్లా ఉంది మీ అనుభూతి? సమ్మక్క సారలమ్మ సన్నిధికి పాదయాత్ర ద్వారా వచ్చారు కదా, ఏం చెప్తారు? ఇప్పుడు వరకు ఇంతకుముందు చేసిన విధానాలు ప్రయాణాలలో కొంచెం నడకలలో చాలా ఒడుగుతుడుకులుగా ఉన్నా ఇప్పుడు మాత్రం చాలా సున్నితంగా శుభ్రంగా ఉన్నాయి. వరంగల్ నుంచి పట్టుకుంటే ఇక్కడ దాకా మేడారం దాకా రోడ్లు సదుపాయం చాలా బాగుంది. అది కాకుండా ఈ పసర్ నుంచి చాలా శుభ్రంగా సున్నితంగా ఉంది. చూసేదానికి అసలుకి మేడారం వస్తున్నామా ఇంక ఏరే చోటుకి వస్తున్నామా అన్నట్టుగా ఉంది. అది కాకుండా ఇక్కడ గుళ్ళు అనేది అసలుకి 100 సంవత్సరాలకి చెప్పుకోదగినట్టు విధానంగా నిర్మించారు. ఇలాగ నిర్మించడం ఈ పరిపాలన చాలా నాకు సంతోషం అనిపిస్తుంది. కాంగ్రెస్ పరిపాలనలో ఇంతకుముందు కూడా కాంగ్రెస్ పరిపాలన చేశారు, కానీ ఇంత అట్రాక్షన్గా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సీతక్క పరిపాలన వల్ల చాలా అద్భుతంగా గుడి అనేది పుణ్యక్షేత్రం అనేది చాలా సంతోషంగా ఉంది. వీడికి వచ్చిన వారికి ఇది గుడేనా, మేడారం వచ్చామా ఇంక ఏరే ఊరు వచ్చామా అన్నట్టుగా, లేకపోతే ఇది ఒక అయోధ్య లేకపోతే అరుణాచలమా ఏదో పుణ్యక్షేత్రాలా, మరి ఏరు చోటకు వచ్చామా మన ఒక తెలంగాణ వచ్చామా అన్నట్టుగా విచిత్రంగా ఉంది. అంత చక్కగా శుభ్రంగా నిర్మించడం వల్ల వాళ్ళు బాగుండాలి, మేము బాగుండాలి, సర్వే జన సుఖన భవంతు, అందరూ సంతోషంగా ఉండాలి. అట్లాగే ఇక్కడ వచ్చినందుకు ప్రతి ఏటా వచ్చేటప్పుడు మేము చాలా బాధతో వచ్చేవాళ్ళం. ఇక్కడ ఈసారి చాలా సంతోషంగా వచ్చాం. మాకు మాత్రం ఇట్లా నడిచిన వాళ్ళకి, బాటసారి వాళ్ళకి, వచ్చిన వాళ్ళకి కొంచెం శుభ్రంగా ప్రత్యేక దర్శనం కల్పిస్తే మాకు సంతోషం. అలా కల్పించాలని సీతక్కకి రేవంత్ రెడ్డి గారికి విన్నపించుకుంటున్నామండి. కొంతమంది మహిళా భక్తులు కర్రల సాయంతో ఒడిబియ్యం కట్టుకొని పాదయాత్ర చేసి వస్తారు, వాళ్ళతో మాట్లాడదాం. అమ్మ, ఎట్లా అనిపిస్తుంది? పాదయాత్రకు వచ్చారు కదా, ఎన్ని రోజుల పాటు వచ్చారు, ఎట్లా సమ్మక్క ఎట్లా దర్శించుకోపోతారు, ఏం చెప్తారు? ఇప్పుడు 3 రోజులుగా నుంచి వస్తున్నామండి. 16వ తారీఖు నుంచి మొదలు పెట్టాము. బాగా చేశారు. పసారి నుంచి రోడ్డు మంచిగా ఉన్నది.
ఇంతకుముందు చాలా ఇబ్బందులు పడేవాళ్ళం. ఇప్పుడు ఇబ్బందులు ఏమీ లేవు. సమ్మక్క తల్లి సారక్క తల్లి చూస్తే కలిగి మాకు చాలా సంతోషం అనిపించింది. ఆ తల్లేనా అసలుకి ఈ జాతర ఎట్టు జరిగింది ఎందుకు ఈసారి అని చాలా సంతోషం అనిపించింది. మాకు సంతోషంగా వచ్చాము. ఏమి ఇబ్బంది లేకుండా సూపర్గా చేశారండి. ఇది పాదయాత్రగా వచ్చినటువంటి భక్తుల అభిప్రాయం. అయితే వరంగల్ నుండి బయలుదేరి 3 రోజుల పాటు పాదయాత్ర చేసి మేడారం సమ్మక్క సారలమ్మ సన్నిధికి చేరుకున్నాం. తప్పకుండా మాకు ప్రత్యేక దర్శనం కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం సీతక్క చూడాలంటూ కూడా అభిప్రాయాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ప్రతి 2 ఏళ్లకోసారి కూడా వరంగల్ నుంచి పాదయాత్ర చేసి 150 మందికి పైగా భక్తులు ఇక్కడికి తరలి వస్తాము. సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించుకుంటే మాకు మంచి జరుగుతుంటే కూడా పాదయాత్రగా వచ్చినటువంటి భక్తులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కెమెరా పర్సన్ పవన్తో తిరుపతి ప్రైమ్ న్యూస్ మేడారం నుండి.